నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి నీలిమ హైమావతి గారు ఉన్నారు. ప్రస్తుతం ఏంటంటే మనం అందరూ చూస్తూ ఉన్నాము, సాయిబాబాని అసలు దేవుడే కాదు ఆయన ముస్లిము అని చెప్పేసి ఒక వివాదం అయితే నడుస్తూ ఉంది. మరి ఈ వివాదంలో పోరాటం చేస్తూ ఉన్నారు వారు. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. సాయిరామ్. ఎంతవరకు వచ్చింది పోరాటం సాయిరామ్? మా పోరాటం కులకర్ణీలు ఎంతో మంది పుట్టుకొస్తానే ఉంటారు. ఎంతమంది కులకర్ణీలు పుట్టుకొచ్చినా బాబాని ఏం చేయలేరు. ఎందుకంటే లాస్ట్ కి బాబా పాదాలకి వాళ్ళ శరణాగతి అవ్వాల్సింది. అయితే ఇప్పుడు ఎవరైతే బాబాని వ్యతిరేకిస్తున్నారో వారందరూ కులకర్ణీలు. ఎందుకంటే కొత్త పేరు పెట్టారు. కొత్త పేరు అని కాదమ్మా, ఇది నిజంగా షిరిడీలో బడే బాబా అని ఉండేవారు. బాబాని ఆ షిరిడి నుంచి ఎల్లగొట్టాలని ఆయనని ఎన్ని నానా రకాలుగా హింస పెట్టాడు చెప్పాలంటే. విన్నాం కథలు. చాలా వరకు ఆయన మీద ఎన్ని అబండాలు వేసి ఆయన అక్కడి నుంచి తరిమేయాలి అది ఇది అని చాలా రకరకాలు ప్రయత్నించాడు ఆయన. అయితే మేరీ సాయి సీరియల్లో ఆయన పేరు కులకర్ణి, అందుకే నేను కులకర్ణి అంటున్నా. ఇప్పుడు బాబాని విమర్శించే వాళ్ళందరికీ నేను కులకర్ణి అంట. ఎందుకంటే ఘోరంగా మామూలుగా కాదు బాబాని. మనకి సినిమాలలో కూడా చూస్తుంటాం కదా, కులకర్ణి ఏమిటి ఇద్దరు ఉంటారు మళ్ళీ ఆడికి చెగాళ్ళలాగా బాబా ఏం చేస్తున్నాడు ఏంటి అని అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆయనకి కులకర్ణికి అందియడము అట్లా చేసి పాపం ఏదో నానా రకాలుగా బాబా నిలగొట్టాలని చూస్తాడు. బాబా సాక్షాత్తు నా గురుస్థానం అక్కడ ఉందంటాడు. ఆయనే పూజలు చేసుకున్నాడు. మన రుద్రాక్షలతోటి దీపాలతోటి అనేది భూగర్భంలోనే ఉంది కదా, దీపం వెలుగుతూ ఉంటది. వేప చెట్టు కింద ధ్యానం చేసుకున్నాడు. మరి ఆయన ఎల్లగొట్టడానికి ఈయన ఎవరు? లాస్ట్ కి ఆయన ప్రయోగాలు చేసి చేసి ఈ రకంగా ఆ రకంగా బురద చల్లి 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 లాస్ట్ కి బాబా పాదాలకి శరణాగతి అవుతాడు ఆయన. అట్లాగే ఇప్పుడు ఎవరైతే వాదిస్తున్నారో వాళ్ళ గురించి అసలు మాట్లాడుకోవడం కూడా అనవసరం అనిపించింది మాకు. అందుకని ఇప్పుడు ఏంటంటే ఇంకా ఎన్ని రోజులకైనా బాబాని ఎంత బుద్ధ చల్లాలని చూసినా లాస్ట్ కి మళ్ళీ బాబా పాదాల దగ్గరికి వాళ్ళు వచ్చేవాళ్లే. ఇప్పుడు ఆ షిరిడీలో కులకర్ణి ఎలాగొచ్చాడో అదే ఇప్పుడు మనకి కేశవ్ వాళ్ళ కొడుకు అంట, కేశవ్ రావు అట్లా ఉంటారు కదా కులకర్ణి కొడుకు. అబ్బాయి ఫస్ట్ నుంచి బాబా భక్తుడే, ఈయనొక్కడే కులకర్ణి. అంటే ఆయన హవా నడవాలి, ఈయన వచ్చి నన్ను తొక్కేస్తున్నాడు అన్న దాంట్లో అట్లా చేస్తాడు. కానీ లాస్ట్ కి బాబాకి బాబా అంటే ఏంటని తెలుసుకొని ఆయనకు శరణాగతులు అయిపోయి ఆయన పాదాల దగ్గర లాస్ట్ లో సూపర్ ఉంటది అసలు ఆ సీన్. అయితే మీరు ఇంత బాబా భక్తురాలుగా ఉన్నారు కదా, మాకు తెలిసిన విషయం ఏంటంటే అసలు సమ్మక్క సారాలమ్మకి మీకు సంబంధం ఉంది, అంటే మీ కుటుంబానికి సంబంధం ఉందని తెలిసింది. అయ్యో సంబంధం ఏం తల్లి, నేను ఆ ఇంటి బిడ్డను. నేను ఆ ఇంటి బిడ్డ ఎట్లా అయ్యారు? ఎట్లా అంటే ఇప్పుడు మా కులదైవం పెద్దమ్మ తల్లి, మా ఇంటి దైవం సమ్మక్క సారక్క. ఎట్లా సమ్మక్క సారక్క అంటే మా నాయనమ్మ ఆమె 7 years పాప ఇంతప్పుడు ఆమెకి సమ్మక్క సారక్క ఒంటి మీదకి వచ్చింది. ఆమె 7 ఏళ్ల పిల్లప్పుడే వస్తే ఇప్పుడు మనకి మామూలుగా అమ్మవారు వస్తే కొంచెం ఇదిగా ఉంటారు కదా, పిచ్చి పిచ్చిగా అట్లా ఉంటాయి. పిల్లకి ఏదో దయ్యం పట్టిందని వాళ్ళ అమ్మ నాన్న అక్కడక్కడ తిప్పిండ్రు. దేవుడని తెలుసుకోవట్లేదు అప్పట్లో తెలియక. ఇప్పుడు అంత దగ్గర దగ్గర 100 ఏళ్ళ పైన అంతే. మరి మా నాన్న అవును అట్లా అయితే అంటే నానమ్మ చనిపోయి దగ్గర దగ్గర ఎంత ఒక 20 years అంతే అయ్యి ఉంటది అంతే. కానీ నానమ్మ ఉన్నప్పుడైతే అంతే. అయితే అప్పుడు ఎదుళ్ళంక ఇంట్లో వీళ్ళు నమ్ముతలేరని చెప్పి అమ్మవారు ఆమె మహిమ చూపించడం కోసం ఇంట్లో ఎదుళ్ళంక మొలిసిందంట మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో. ఎదుళ్ళంక అంటే ఇప్పుడు మనకి మేడారం వెళ్తే మొత్తం బొంగు చెట్లు ఉంటాయి కదా, దాన్ని వెదుళ్ళంక, చిలకల్ల గట్టు అంటామా, చిలకల్ల గట్టు మీద మొత్తం వెదుళ్ళంకలే ఉంటాయి. ఈమె కుంకుమ బారిని దొరికింది కూడా ఎదుళ్ళంకలోనే, దాన్ని ఎదుళ్ళంక అంటారు అన్నట్టు బొంగుల చెట్లని.
అంటే ఆవిడ ఉన్నానన్న సాక్ష్యం కోసం మీ ఇంట్లో పితృలంక ఇంట్లో మొలిసింది. ఉమ్, అది సామాన్యంగా మొలవదు కదా. అవును. అది మొలిస్తే అప్పుడు వీళ్ళు సమ్మక్క తల్లి వచ్చిందని ఇంకా ఆ రూమ్ మొత్తం వదిలేశారు అమ్మవారికి. ఇప్పుడు ఇప్పటికీ ఉందా? మీరు వస్తే ఏ టు జెడ్ చూపిస్తా. ఎక్కడమ్మా? అది అదే మహబూబాద్ చెప్పాను కదా. ఓకే. మా అమ్మ వాళ్ళది మహబూబాద్ వరంగల్ డిస్టిక్, ఉమ్, కానీ ఇప్పుడు మైబాద్ డిస్టిక్. ఉమ్, మా ఊరే డిస్టిక్ అయిపోయింది. డిస్టిక్ అయిపోయింది. డిస్టిక్ ఇప్పుడు చాలా పెరిగిపోయింది. అప్పట్లో కొంచెం మున్సిపల్ వెనకబడినట్టు ఉండేది. ఉండేది కానీ ఇప్పుడు చాలా డెవలప్ బాగా అయిపోయింది. చాలా అదేంది ఇంకా అసలు రైల్వే డిపో కూడా శాంక్షన్ అయింది. ఇప్పుడు చాలా ఉమ్. డిస్టిక్ అయిన తర్వాత చాలా డెవలప్మెంట్. మరి ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు? ఇప్పుడు ఆ ఇంట్లో అంటే ఇప్పుడు ఇక మా నాన్నమ్మ ఇది అయిపోయినప్పటికీ ఆ అమ్మవారు మా పిన్ని ఒంటి మీదకి వచ్చింది. మా పిన్ని అంటే మా మా నాన్న వాళ్ళ తమ్ముడు భార్య ఉంటుంది, బాబాయ్. మా రెండో బాబాయ్ భార్య సరస్వతి పిన్ని. మా పిన్ని పేరు సరస్వతి. ఆమె ఒంటి మీదకి వచ్చింది. మా నాన్నమ్మ అప్పట్లో మా చిన్నప్పుడు అంటే అంతే, ఇంకా నా పెళ్ళయి నా పిల్లలు పుట్టేదాకా ఉంది నాన్నమ్మ. అంతే. మా పెద్ద పాప కొంచెం పెద్దగా ఉన్నప్పుడే అంతే. మా పెద్ద పాప 32 years. అంటే ఇక అప్పుడు మా పాప పెళ్లి ఇంకా కాలేదు, పుట్టినాక 6-7 సంవత్సరాలకి అనుకుంటా. అంత గుర్తు పెట్టుకోం కదా. అయితే ఇప్పుడు పిన్నికి అయితే పిన్నికి వస్తుంది. అప్పుడు నానమ్మ ఏం చేసేది, నానమ్మ మస్తు హైట్ పర్సనాలిటీ బాగా ఉండేదండి. ఇట్లా ముక్కు పోగు పెట్టేది. ఆమెకు బంగారం కూడా ఫుల్. ఇక్కడ కడియాలు, మెడలో 50 తులాల దాకా బంగారం ఉండేది మా నానమ్మకి. ఇప్పుడు 50 తులాలంటే ఈ కడియాలు, ఇక్కడ కడియాలు, ముక్కు పోగు చాలా ఆమెకు బంగారం. ఆమె ముక్కు పోగు పెట్టి 2 నెమలి కట్టలు పట్టుకొని నెట్టేసి 5 అంతరాల బోనం ఉంటుంది. దాన్ని వరాల కుండ అంటారు మా సైడ్, సమ్మక్క తల్లిది. అది ఎత్తుకొని నెట్టేసుకొని వస్తుంటే అడుగుల మడుగు. మా చిన్నప్పుడు మస్తు జాతర ఉండేది మా ఇంట్లోనే, ఫుల్ జాతర. మేమైతే ఆల్మోస్ట్ చెప్పాలంటే ఆ సమ్మక్క తల్లి బంగారం, ఆ కొబ్బరి ప్రసాదం తినే పెరిగినాం అనుకోవచ్చు కూడా. మరి ఇంతలా పెరిగిన మీరు ఇటు సాయిబాబా వైపు రావడానికి ఏంటి అసలు కారణం? అదే చెప్పండి చెప్పండి, అదే మీరు చెప్పండి. ఎందుకు వచ్చాను అసలు అది మనం అంటే ఎందుకు వచ్చారంటే, నేను చాలా సార్లు బాబాని ఇట్లనే అడిగేది, బాబా అసలు ఏంటి నాకు నీకేం సంబంధం, నేను ఇటు కదా, అసలు ఎక్కడ మాది సౌత్, మీది నార్త్, అసలు మా ఇంటి దైవళ్ళే ఇప్పుడు మొత్తం హిందూ హిందూ అని ఎవరైతే కొట్టుకుంటారో ఆ పక్క హిందూ బిడ్డని నేను. ఒక మాట చెప్పాలంటే అసలు ఒక జాతర, మహా జాతర మామూలుగా చెప్పాలంటే మాకే ఒక చరిత్ర ఉంది. మీకే చరిత్ర. చరిత్ర ఉంది, మనం చెప్పుకోవాలని కాదు, నిజంగా చరిత్ర.